అభివృద్ధి జరిగినా జరగకపోయినా, ఇచ్చిన హామీలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా బీసీల పేరుతో 245 కోట్ల స్కామ్ని తెరదించింది కూటమి ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు మరియు కాంట్రాక్టర్లు. వర్క్ పేరు కుట్టు మిషన్ల పంపిణీ మరియు ట్రైనింగ్. బీసీ మహిళలకి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి అందరికీ కుట్టు మిషన్ల పంపిణీ మరియు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఆ పేరుతోటి భారీ స్కామ్, కొన్ని వందల కోట్ల స్కామ్ని, డబ్బుల్ని కొంతమంది కాంట్రాక్టర్లు వెనకేసుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండే అర్హులైన బీసీ మహిళలకి, అలాగే వెనకబడిన వర్గాల మహిళలందరికీ కుట్టు మిషన్లు మరియు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. 175 నియోజకవర్గాలలో 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాటు చేసి కుట్టు మిషన్లు ఇచ్చి అలాగే శిక్షణ ఇస్తామని చెప్పారు. కానీ ఇది చెప్పి 45 రోజులు అవుతుంటే ఇంతవరకు 50 నియోజకవర్గాలలో కూడా కనీసము ఎక్కడ కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ లేకపోతే ట్రైనింగ్ చేయడం కానీ ఇంతవరకు సజావుగా జరగలేదని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలా 45 రోజులు గడిచినా కూడా కుట్టు మిషన్లు ఇవ్వకుండా, శిక్షణ ఇవ్వకుండా చేయడం ఇది మోసం కాదా, ఇది దగా కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మొత్తం మహిళా లబ్ధిదారులు 1,00,000 మంది అయితే 1,00,000 మందికి ఒక్కొక్కరికి ఒక లబ్ధిదారునికి ప్రభుత్వం కేటాయించింది 23,000 రూపాయలు. 23,000 రూపాయలు అయితే కానీ ఒక కుట్టు మిషన్ కొనాలంటే 4,300 రూపాయలు కుట్టు మిషన్కి ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారికి శిక్షణ కొరకు 3,000 రూపాయలను ఇచ్చారు. అంటే ఒక లబ్ధిదారునికి 7,300 రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ గవర్నమెంట్ కేటాయించింది మాత్రం 23,000 రూపాయలు. అంటే 173 కోట్లు 1,00,000 మందికి ఖర్చు అవుతుంటే 230 కోట్లు మాత్రం టెండర్ కాస్ట్ 230 కోట్లు పెట్టారు. అంటే 230 కోట్లలో 73 కోట్లు ఒరిజినల్ ఖర్చు అయితే దాన్ని తీసేస్తే 167 కోట్లు కాంట్రాక్టర్ల జోబుల్లోకి నేరుగా వెళ్తున్నాయని, ఇది ప్రశ్నించడానికి కానీ ప్రభుత్వం దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేస్తున్నాను. శిక్షణ కార్యక్రమానికి వస్తే ఒక మహిళకి శిక్షణకి 23,000 రూపాయలు కేటాయించారు. 23,000 రూపాయలు కేటాయిస్తే దాంట్లో ఏం చేయాలంటే శిక్షణ కొరకు దాన్ని ఉపయోగించుకోవాలా, శిక్షణ కేంద్రానికి అద్దె కట్టడానికి ఉపయోగించుకోవాలా, అలాగే టైలరింగ్ కిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇవ్వడానికి ఉపయోగించాలి. కానీ ఎక్కడ ఏ శిక్షణ భవనంలో కూడా వాళ్ళకి టైలరింగ్ కిట్లు ఇవ్వడం లేదు. టేప్ కానీ ఒక కత్తెర కానీ ఎవరికైతే లబ్ధిదారుడైన మహిళలు ఉన్నారో వాళ్ళకి అవేమీ ఇవ్వకపోగా వాళ్ళనే తెచ్చుకోమని కాంట్రాక్టర్లు చెప్తున్నారంట. అది ఎంతవరకు సమంజసం? ఎక్కడ వాళ్ళకి ఇచ్చిందే 23,000లో 7,300, దాంట్లో మళ్ళీ ఇవన్నీ మీరే తెచ్చుకోవాలని చెప్తున్నారు. అలాగే ఎక్కడ కూడా ఉషా, మెరిట్, సింగర్ లాంటి మంచి కంపెనీలు కుట్టు మిషన్లు ఉంటే అవన్నీ తీసేసి ఎక్కడో గుజరాత్లో నాసిరకంగా తయారు చేసిన కుట్టు మిషన్లని పంచారు ప్రజలందరికీ, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మహిళలకి వాళ్ళందరికీ. అలాగే ఇంకా శిక్షణ విషయానికి వస్తే ఒక మహిళకి 360 గంటలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటే ఒక 90 రోజుల్లో అయితే 4 గంటలు శిక్షణ ఇవ్వాలా, అలాగే 60 రోజుల్లో అయితే 6 గంటలు శిక్షణ ఇవ్వాలా, 45 రోజుల్లో అంటే రోజుకి 8 గంటలు శిక్షణ ఇవ్వాలా. దీంట్లో కూడా ఉదయం 3 గంటలు 2 గంటలు మళ్ళీ సాయంత్రం 3 గంటలు 2 గంటలు శిక్షణ ఇచ్చేసి దాన్ని కూడా పక్కకు తప్పించేసి అక్కడ కూడా మిగుల్చుకుంటున్నారు కాంట్రాక్టర్లు. దీని అన్నిటినీ ఎవరు కూడా ప్రశ్నించట్లేదు. ఎవరైతే శిక్షణ తీసుకుంటున్నారో, కుట్టు మిషన్లు తీసుకొని శిక్షణ తీసుకుంటున్నారో వాళ్ళకి శిక్షణ అవగాహన లేకుండా పోతుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించడం లేదు. బాత్రూమ్స్ ఏదైనా ఉంటాయా అంటే అవి కూడా లేకుండా అక్కడ ఉండే మహిళా లబ్ధిదారులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే శిక్షణా కేంద్రాలకి ప్రభుత్వ భవనాలలోనే నిర్వహిస్తున్నారు. యాక్చువల్గా ఏం చెప్పారు, కాంట్రాక్టర్లు అద్దె భవనాలు తీసుకొని వాటిల్లో కేటాయిస్తాం, శిక్షణ నిర్వహించడానికి అద్దె భవనాలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఎక్కడైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయో వాటిల్లో శిక్షణా కేంద్రాలు పెట్టి నిర్వహించి అక్కడే ఈ అద్దె డబ్బులు ఏదైతే మిగిలిన్నాయో శిక్షణా కేంద్రానికి ఉండే అద్దె డబ్బులన్నీ వాళ్ళ జోబుల్లో వేసుకొని
ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి నేరుగా ఎవరైతే వారి వెనక నాయకులు ఎవరైతే ఉన్నారో, కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇది లేకుండా, అండదండలు లేకుండా ఆ కాంట్రాక్టర్లు ఇంత పని చేయగలరా? లేకపోతే 23,000 రూపాయలు ఒక మహిళకు చెందాల్సి ఉంటే కేవలం 7,300 రూపాయలు మాత్రమే చెందుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ మిగిలిన అన్ని కార్పొరేషన్లకు కూడా కుట్టు మిషన్లు ఇస్తారు కాబట్టి అక్కడ కూడా ఈ మోసం జరగకుండా ముందుగానే మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకొని అధికారులు అందరూ అప్రమత్తమయ్యి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి నాయకులు కానీ ఈ విషయాన్ని గమనించి ఇంత అన్యాయం జరగకుండా ప్రజలకు చూడాలని చెప్పి నేను మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను.